వాట్సాప్ సేవలు లేదంటే వాట్సాప్ గవర్నెన్స్ ప్రస్తుత ప్రభుత్వం తమదే క్రెడిట్ అని చెప్పుకుంటున్న నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఈ సేవలు ఉన్నాయి కదా అని వైసీపీ చెబుతున్నమాట. ప్రజా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా రాష్ట్రాన్ని పాలించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సేవల్ని ప్రజల గడపొద్దకే తీసుకెళ్లారు. పాలనలో వినూత్న సంస్కరణలు అమలు చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలను కూడా ప్రజలకు అందించింది. 2019కు ముందు చాలా చోట్ల పెద్ద గ్రామ పంచాయతీల్లో సైతం పూర్తిస్థాయి పంచాయతీ కార్యదర్శి కూడా లేని పరిస్థితి ఉండేది. ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల్లో ఎలాంటి పని కోసమైనా ఎన్నో వ్యయ ప్రయాసాలు గురయ్యేవారు. ప్రజలు పడుతున్న ఈ ఇబ్బందులను తొలగించేందుకు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాటిలో శాశ్వత ఉద్యోగులతో పాటు వాలంటీర్లను కూడా నియమించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 540 రకాల సేవలతో పాటు పాన్ కార్డు కోసం అప్లికేషన్ వంటి 200కు పైగా సిఎస్పి సర్వీసులను గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో తీసుకొచ్చారు. ఈ సచివాలయాల ద్వారా 2019-24 మధ్య కాలంలో ఏకంగా 10.34 కోట్ల ప్రజా వినతులను కూడా పరిష్కరించారు. వీటిలో క్యాస్ట్ అలాగే ఇన్కమ్ అంటే కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు, పట్టాదార పాస్ పుస్తకాలు, రేషన్ కార్డులు, పింఛన్లు ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. చివరకు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ సేవలు సైతం అప్పట్లో అందుబాటు తీసుకొచ్చారు. ఎవరైనా కుల ధృవీకరణ పత్రాలు వంటి వాటి కోసం వాలంటీర్ల ద్వారా ఇంటి వద్ద కానీ సచివాలయంలో కానీ దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తుకు సంబంధించిన సమాచారాన్ని అర్జీదారికి వాట్సాప్ ద్వారా తెలియజేయడంతో పాటు మంజూరైన ధ్రువపత్రాన్ని కూడా వాట్సాప్ ద్వారా పంపించే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పట్లోనే చేపట్టింది అనేది. ఇప్పుడు అదే కదా, అంటే అప్పుడు చేశారు, ఇవన్నీ కరెక్టే. కాకపోతే ఇప్పుడు ఆ సచివాలయ వ్యవస్థని మొత్తం రేషనలైజేషన్ చేసి 3 కేటగిరీలుగా విభజించేసి వాటిని మొత్తం ఒక రకంగా అంటే ఎక్స్టెన్షన్ చేశారనాలా, అస్తవ్యస్తం చేశారన్నా, చిన్నాభిన్నం చేశారన్నా, ఎవరు నచ్చినట్టు వాళ్ళు అనుకోవచ్చు. కాబట్టి ఆ సేవలన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. అందుకే ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ అనేది తీసుకొచ్చారు. ఏది ఏమైనా ఎవరు ముందు ప్రారంభించినా ఎవరు తర్వాత ప్రారంభించినా ప్రజలకి ఆ వెసులుబాటు ఆ సౌకర్యం అందుతుందా లేదనేది మాత్రమే ప్రజలు చూస్తారు. ఇందులో ఈ క్రెడిట్ మాదే, ఈ క్రెడిట్ మా నాయకుడిదే అని గొప్పలు చెప్పుకోవడం, రాజకీయాలు చేయడం అనేది ప్రజలు పెద్దగా పట్టించుకోరు.